హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ చూసే ముందు ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. బేబీ జాన్ ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 20వ తేదీ నుండి స్ట్రీమ్గానే చేయబోతున్నారు. ఆఫీస్ ఈ సినిమాని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. పోస్టర్లు చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది అనిపిస్తుంది. సో ఈ మూవీ మనకి ఫెబ్రవరి 21 నుంచి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మార్కో అనమాట. సో ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. తెలుగు వర్షన్ మనకి ఫెబ్రవరి 21 నుంచి అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. బాలకృష్ణ గారు మెయిన్గా యాక్ట్ చేసిన డాకు మహారాజ్ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఫెబ్రవరి 9 రావాల్సిన సినిమా పోస్ట్ పోన్ జరిగి సో ఫైనల్గా ఫెబ్రవరి 21 అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకుని ఇప్పుడు మనకి ఫెబ్రవరి 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సమ్మేళనం ఈ సినిమాని ఈటీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 20వ తేదీ నుండి స్ట్రీమ్గానే చేయబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి క్రైమ్ బీట్ ఈ సినిమాని జీ5లో క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఫిబ్రవరి 21వ తేదీ నుండి ఈ క్రైమ్ బీట్ సినిమాని జీ5లో స్ట్రీమ్గానే చేయబోతున్నారు. సుజాల్ సీజన్ 2 సీజన్ 1 మంచి సక్సెస్ అవడంతో సీజన్ 2 కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారనమాట. ప్రైమ్ వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు దీన్ని, ఎందుకంటే ఆబ్వియస్లీ సీజన్ 1 ప్రైమ్లోనే వచ్చింది కాబట్టి ఫిబ్రవరి 28 నుంచి సీజన్ 2 అయితే స్ట్రీమ్కి అయితే కాబోతుంది. ఉపేంద్ర గారు మెయిన్గా యాక్ట్ చేసి యావరేజ్ నిలిచిన సినిమా యూవై ఈ సినిమాని జీ5లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. చాలా కాలం తర్వాత పోస్ట్ పోన్ జరిగి ఫిబ్రవరి 21 కానీ మిస్ అయితే ఫిబ్రవరి 28 కానీ ఖచ్చితంగా అఫీషియల్గా తెలుగు వర్షన్ జీ5 స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. తమిళ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయితే అయిపోయింది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కౌశల్య సుప్రజ రామ ఈ సినిమాని ఈటీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. పోస్టర్లు అన్నీ లాంచ్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమ్గానే చెప్తున్నారనమాట. ఎక్స్పెక్టెడ్ 2 డేస్లో ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మదగజ రాజా. సో ఈ మూవీలో విశాల్ గారు మెయిన్గా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. అప్రాక్సిమేట్లీ 10 years బ్యాక్ షూట్ కంప్లీట్ చేస్తుంది ఈ సినిమా. ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ అయితే అవుతుంది సో థియేటర్స్లో. సో ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. తెలుగులో అయితే యావరేజ్గా కూడా లేదనమాట, అంతకంటే ఘోరంగా ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి పట్టుదల ఈ సినిమా కూడా అంతే తమిళ్లో సూపర్ హిట్గా బ్లాక్ బస్టర్గా నిలిచింది. బట్ తెలుగులో మాత్రం అంతంత మాత్రానే ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ సినిమాని మార్చి 4వ తేదీ నుండి ఓటీటీకి అయితే ఇవ్వబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సంక్రాంతికి వస్తున్నాం. సో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో ద బెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్ ప్రజెంట్ వరకు. సో జీ5 క్లెయిమ్ చేసిన టెలివిజన్ ప్రీమియర్ అయితే ఇస్తున్నారనమాట. సో టెలివిజన్ ప్రీమియర్తో పాటుగా మనకి జీ5 కూడా స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. డేట్ ఏమి మెన్షన్ చేయలేదు. కమింగ్ సూన్ పోస్టర్ అయితే లాంచ్ చేశారు. ప్రోమో అయితే ఎక్స్పెక్టెడ్ ఫెబ్రవరి లోపు అయితే ఖచ్చితంగా రాబోతుంది. లిస్ట్లో నాగ చైతన్య గారి మెయిన్గా యాక్ట్ చేసి హిట్ అయిన ఫిల్మ్ ఆల్మోస్ట్ నాగ చైతన్య గారి ఫస్ట్ 50 crores మూవీ అని కూడా చెప్పుకోవచ్చు, తండేల్ అనమాట. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కూడా అయితే పైరసీ కష్టాలు తప్పలేదు. హెచ్డి ప్రింట్ అయితే లీక్ అయితే అయిపోయింది. మార్చి ఫస్ట్ వీక్లో అయితే ఈ తండేల్ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది కాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ముఫాసా ద లయన్ కింగ్ ఈ మూవీని డిజ్నీ హాట్స్టార్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది, ఎందుకంటే డిజ్నీ వాళ్ళు ప్రజెంట్ చేశారు కాబట్టి. సో ముఫాసా ద లయన్ కింగ్ మనకి ఇంచుమించుగా ఫెబ్రవరి ఎండ్ లోపు అయితే మనకి డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అనేది రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా లాస్ట్ సినిమా మనకి లైలా అనమాట. సో రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి ఘోరంగా కనీసం 5 కోట్లు కూడా కలెక్షన్ కూడా రాబట్టలేకపోయిందన్నమాట. ఈ సినిమా అనేది చాలా అయితే ఫెయిల్ అయితే అయిపోయింది సినిమా. ప్రైమ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. విశ్వక్సేన్ గారికి మరొక పెద్ద నిరాశ అనే చెప్పుకోవచ్చు. మార్చి ఫస్ట్ వీక్లో అయితే ఈ మూవీ ప్రైమ్కి అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే మూవీ అనుకున్నంత రీచ్ రాలేదు కాబట్టి చాలా ఫాస్ట్గానే ఓటీటీకి అయితే ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.